ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వీకెండ్కి స్పెషల్ చికెన్ కర్రీ చూపించబోతున్నానండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కేజీ చికెన్ తీసుకున్నానండి. ఎక్కువ బోన్స్ ఉండేలాగే తీసుకున్నాను. చికెన్ని ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. క్లీన్ చేసుకున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. కర్రీలోకి కావాల్సిన మసాలా పొడి కోసం స్టవ్ ఆన్ చేసుకొని హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 లవంగాలు, 1/2 ఇంచు దాల్చిన చెక్క వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 నుంచి 5 మిరియాలు, 4 నుంచి 5 జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టుకొని కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి. దినుసులన్నీ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కోసం స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలను వేసి మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా కర్రీ ప్రిపరేషన్ కోసం కడాయి పెట్టుకొని 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి. నేను ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, 4 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. అది కూడా వేగిపోయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు 2 వేసి పుదీనా కొంచెం వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని టమాటాలను పూర్తిగా మగ్గించుకోవాలి. టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని మంటను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చికెన్లో నుంచి వాటర్ ఊరేంత వరకు మూత పెట్టుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చికెన్లోంచి నీళ్లు ఊరిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసి ఆయిల్లో మగ్గించుకోవాలి. కారం మొత్తం మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్లోకి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని చికెన్లోకి వేసేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకొని మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చికెన్ని కంప్లీట్గా కుక్ చేసేసుకోవాలి. చికెన్ కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వర్ణి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.